స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీకు సినిమాలు చేయడం ఇష్టం లేకుంటే సినిమాలు చెయ్యకండి అని చెప్పి ఫ్యాన్స్ అయితే అంటున్నారు. ఈ మాట ఎందుకు వాళ్ళు అంతలా అనే వరకు వచ్చారంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్ట్ టైం గా సినిమాలు అనేవి చేస్తున్నారు, ఫుల్ టైం గా రాజకీయాల్లో అయితే ఉన్నారు. సో సమయం కుదిరినప్పుడు ఒక 5 రోజులకి 10 రోజులకి షూటింగ్ కి వెళ్లి షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు. దాని వల్ల ఆ మూవీ అనేది సరైన షేప్ అయితే తీసుకోవట్లేదు. దాంతో పాటు ఆ మూవీకి వర్క్ చేస్తున్న డైరెక్టర్స్ గానీ ప్రొడ్యూసర్స్ గానీ ఆ మూవీని పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా వారు ఎక్కడ చెప్తే అక్కడ షూటింగ్ కి వెళ్లి చేస్తున్నారు. చాలా కాంప్రమైజ్ అయితే అవుతున్నారు. మూవీ ప్రొడక్ట్ మీద, అవుట్పుట్ మీద డౌట్లు అయితే ఎక్కువగా అయితే వస్తున్నాయి. మనం ముస్తాద్ భగత్ సింగ్ చూసాము, ఎలాంటి అవుట్పుట్ వచ్చిందో. ఇప్పుడు సురేందర్ రెడ్డితో కూడా తను కొత్త మూవీ చేయడానికి రెడీగా అయితే ఉన్నాడు. తనకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ తను హైదరాబాద్ లో కాకుండా విజయవాడ వచ్చి చేయాలని చెప్పి తనకైతే చెప్పడం జరిగింది. సురేందర్ రెడ్డి గారు విజయవాడ అక్కడైతే వెళ్లారు. ఇప్పుడు అక్కడ సెటిల్ అయితే వేస్తున్నారు షూటింగ్ రెడీ అవ్వడానికి. సో అంటే డైరెక్టర్ ఇక్కడ కాంప్రమైజ్ అవుతున్నట్లే కదా. ఎందుకు డైరెక్టర్ కాంప్రమైజ్ చేయడం? మూవీ చేయకుంటే చాలు కదా. లేదు మూవీ చేయాలనుకుంటే సుజిత్ లాంటి యంగ్ డైరెక్టర్స్ ని, కంటెంట్ ఉన్న వాళ్ళని తీసుకోండి అని చెప్పి అయితే అంటున్నారు. ఈ మాటల గురించి మీరేమంటారు? కింద కామెంట్ అయితే చేయండి. నా ఉద్దేశం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయడమే మనకు ఒక హక్కు అని చెప్పాలి. మరి ఆయన దగ్గర నుంచి పర్ఫెక్షన్ అనేది ఎదురు చూడకూడదు. ఫ్యాన్స్ కోసం ఆ మాత్రం ఎంజాయ్ చేయడానికి ఆ మూవీస్ అయితే చేస్తున్నాడు. వాటిని కూడా క్వశ్చన్ చేస్తే మొత్తానికి మూవీస్ మానేసే అవకాశం అయితే ఉంటుంది. సో వచ్చిన మూవీస్ ని ఎంజాయ్ చేయండి. కంటెంట్ బాగుండి హిట్ అయితే దాన్ని ఇదే గానీ అలా చేయండి, ఇలా చేయకండి అని తనైతే అడగకండి అని చెప్పి నేను అనుకుంటున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సరైన స్టోరీతో వస్తే బాగుంటుంది. ఆ సమయం తీసుకొని లేదు ఇలా 10 రోజులు 5 రోజులు గ్యాప్ లో షూటింగ్ చేసిన మూవీతో వస్తే బాగుంటుంది. మీరే కింద కామెంట్ చేయండి.